Right. So very good afternoon to all. Today I am going to explain about the concept related to the strain energy. So already I mentioned that what is the strain energy. Okay, like in this particular example, you see that here one spring is attached to the one fixed end, rigid support, we fixed a spring. Okay, and after that, if you apply a load on this particular at the bottom, okay, for example, I put some weight at this particular end, what will happen? It will extend. Okay, but దీనిపైన లోడ్ వేసామంటే ఏమవుతుంది? ఆ స్ప్రింగ్ పైన లోడ్ అనేది కిందకి మూవ్ అవుతుంది. లోడ్ దీని మీద పడుతుంది కాబట్టి లోడ్ ఏమవుతుంది? కిందకి మూవ్ అవుతుంది అన్నమాట. సో ఎంత మూవ్ అవుతుందంటే మనకి ఎంతైతే డిఫార్మేషన్ జరుగుతుందో ఆ లోడ్ను బట్టి ఆ డిఫార్మేషన్ ఎంత జరుగుతుందో అంతే లోడ్తో మనకి ఈ యొక్క స్ప్రింగ్ అనేది కిందకి మూవ్ అవుతుంది అనమాట. సో అలా మూవ్ అయినప్పుడు ఏమవుతా ఉంది? ఆ స్ప్రింగ్ అనేది ఇట్ ఈస్ అబ్జార్బింగ్ సమ్ ఎనర్జీ. Okay, the spring is absorbing some energy, okay, within the elastic limit. Then such strain, will call it as the strain energy. When you are applying some load on this particular spring, what is happening? The spring is going to like extend in the direction of the load. At the same time, the spring is going to absorb the energy. Say that absorption of energy within the elastic limit is will call it as the strain energy. ఒక స్ప్రింగ్ అయితే ఎంత ఎనర్జీ అబ్జార్బ్ చేస్తూ ఉందో ఆ ఎనర్జీని ఏమంటాము? విల్ కాల్ ఇట్ యాజ్ ద స్ట్రెయిన్ ఎనర్జీ. సో మన బాడీని వేసిన తర్వాత ఏమవుతుంది? ఇది బాడీ ఈ యొక్క స్ప్రింగ్ అనేది కిందకి మూవ్ అవుతుంది అనమాట. అప్పుడు కొద్దిగా ఎనర్జీ అనేది స్టోర్ చేసుకుంది. తర్వాత నేను ఈ లోడ్ తీసేసిన అనుకుంటే అప్పుడు ఏమవుతుంది? అది విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్ కాబట్టి మళ్ళీ అది అబ్జార్బ్ చేసిన ఎనర్జీని ఏం చేస్తుంది? అది వదిలేస్తుంది అనమాట. అప్పుడు అగైన్ ద బాడీ విల్ కమ్ బ్యాక్, ద స్ప్రింగ్ విల్ కమ్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ పొజిషన్. దట్ ఈస్ ద కాన్సెప్ట్ హియర్. ఓకే, వెన్ యూ ఆర్ అప్లయింగ్ సమ్ load on a body, then it is going to store energy within that elastic limit due to the straining, due to the deformation. దాన్ని ఏమంటారంటే విల్ కాల్ ఇట్ యాజ్ ద స్ట్రెయిన్ ఎనర్జీ. దాంట్లో కూడా మనకి డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయన్నమాట. ఓకే, దాంట్లో కూడా మనకి సిలబస్లో స్ట్రెయిన్ ఎనర్జీ ఓకే కనుక్కోవడానికి డిఫరెంట్ కండిషన్స్ ఇచ్చారనమాట. ఒకటి వెన్ యూఆర్ అప్లైడ్ లోడ్ గ్రాడ్యువలీ. ఓకే, మన ఎగ్జాంపుల్ మీరు మనకు ల్యాబొరేటరీ ఎంఓఎస్ ల్యాబ్ ఉంటుంది అనమాట. మనకు స్ప్రింగ్ స్టిఫ్నెస్ కనుక్కోవడానికి ఒక ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. దాంట్లో ఏం చేస్తారంటే ఇట్లా సేమ్ మనకి సెటప్ ఇలానే ఉంటుంది. దానిపైన రిజిడ్ కాలర్ పైన మీరు వెయిట్స్ పెడతా ఉంటారు అనమాట. 1 kg 2 kg లైక్ దట్. సో వీఆర్ అప్లైంగ్ గ్రాడ్యువలీ 1 kg 2 kg లైక్ దట్. అండ్ సెకండ్ కండిషన్ వచ్చేసి మనకి సడన్గా అనమాట, సడన్ లోడ్. థర్డ్ కండిషన్ వచ్చేసి విల్ అప్లై ద లోడ్ ఫ్రమ్ సర్టెన్ హైట్. ఈ 3 కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ద టాపిక్ రిలేటెడ్ టు స్ట్రెయిన్ ఎనర్జీ వెన్ యూ అప్లై ద లోడ్ గ్రాడ్యువలీ అనమాట. గ్రాడ్యువల్గా లీనియర్గా పెంచుకుంటూ పోతాం అనమాట. అప్పుడు స్ట్రెయిన్ ఎనర్జీ ఎలా కనుక్కోవాలా? సో దిస్ ఈజ్ ద లైక్ కండిషన్ హియర్. ఓకే, నేను చెప్పినప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ స్ట్రెయిన్ ఎనర్జీని నేనేం చేస్తానంటే ఒక ట్రయాంగులర్ గ్రాఫ్ లాగా రిప్రజెంట్ చేస్తున్నాను అనమాట. ఒకటి ఇక్కడ ఈ గ్రాఫ్లో మనకి ఎక్స్ యాక్సిస్ వచ్చేసి ఎక్స్టెన్షన్ అనమాట. ఓకే, ఎంతైతే ఇట్ ఎక్స్టెండెడ్ సమ్ ఎక్స్ డిస్టెన్స్, ఒక 1 mm 2 mm 3 mm లేకపోతే 1 cm ఎక్స్టెండ్ ఉంటుంది అనమాట. సో ఆ ఎక్స్టెన్షన్ మనం దీనిపైన ఎక్స్ యాక్సిస్ మీద సమ్ ఎక్స్ డిస్టెన్స్ ఎక్స్టెండ్ అయిందని ఒక పాయింట్ పెట్టుకున్నామాట. ఇంతవరకు అనమాట, ఎన్ పాయింట్ వరకు. ఓకే, తర్వాత లోడ్ అనమాట. మ్యాక్సిమం లోడ్ ఎంత అనుకుంటున్నా అంటే మ్యాక్సిమం లోడ్ ఇస్ ద పి, ఇక్కడ నుండి ఇక్కడి వరకు అనమాట. సో ఇది కనెక్ట్ చేసినామంటే ఒక ట్రయాంగులర్ లాగా ఫామ్ అయిందనమాట. ఓకే, స్టాప్ నౌ. మళ్ళీ వెరీ గుడ్. సో దిస్ ఈజ్ లైక్ యాక్చువల్లీ స్ట్రెయిన్ ఎనర్జీ ఈక్వల్ టు వర్క్ డన్ అనమాట. ద ఈక్వేషన్ వై వీఆర్ గివింగ్ స్ట్రెయిన్ ఎనర్జీ వర్క్ డన్ అంటే బికాస్ ఇంతకుముందు చెప్పినట్టు మనకి ఆ స్ప్రింగ్ ఏమైతే ఉంది లోడ్ వేసిన తర్వాత కొద్దిగా డిఫార్మేషన్ జరుగుతుంది. ఎంత కొద్దిగా ఆ లోడ్ వలన ఆ స్ప్రింగ్ అని కొద్దిగా డిస్టెన్స్ కిందకి మూవ్ అయిందనమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ అనమాట. సో వర్క్ డన్ అంటే సో దట్ ఈస్ హియర్ లోడ్ పి వేయడం వలన ఆ డిఫార్మేషన్ జరుగుతుంది, సమ్ ఎక్స్ డిఫార్మేషన్ జరుగుతుంది అన్నమాట. పి ఇంటూ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెయిన్ ఎనర్జీ ఈక్వల్ టు వర్క్ డన్. ఆ వర్క్ డన్ దీనివల్ల జరుగుతుంది లోడ్ పి అప్లై చేయడం వల్ల. ఎంత జరుగుతుంది డిఫార్మేషన్? ఎక్స్ డిస్టెన్స్, దట్ ఈస్ పి ఇంటూ ఎక్స్. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం చేస్తున్నాము మనము డిఫార్మేషన్ జరిగినప్పుడు This is the, like it is forming like a triangle.
So for that, work done is equal to area of the triangle ONM. So triangle area formula ఏంది, half into P, half into load అనమాట. Maximum ఎంత, P. That's why we taken P. So maximum extension ఎంత, X. That's why we taken half into P into half into base into height, area of the triangle. So load దాంట్లో మనం ఫస్ట్ ఇదే లోడ్ కనుక్కుంటున్నాం అన్నమాట. లోడ్ P, లోడ్ ఫార్ములా ఏంది, స్ట్రెస్ ఇంటూ ఏరియా. దట్స్ వై రిటర్న్ హియర్ లోడ్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ ఇంటూ ఏరియా. నెక్స్ట్ ఎక్స్టెన్షన్, ఎక్స్టెన్షన్ ఫార్ములా ఏంది, ఎక్స్టెన్షన్ అంటే డెల్టా ఎల్. వాట్ ఈజ్ డెల్టా ఎల్, ఎప్సిలాన్ అంటే స్ట్రెయిన్, స్ట్రెయిన్ మల్టిప్లైడ్ విత్ డిఫార్మేషన్, దట్ ఈస్ ఎప్సిలాన్. ఎప్సిలాన్ అంటే స్ట్రెయిన్ అన్నమాట. స్ట్రెయిన్ ఫార్ములా ఏమి, సిగ్మా బై ఈ, స్ట్రెస్ బై యంగ్స్ మాడ్యులస్ మల్టిప్లైడ్ విత్ L అనమాట. Now I am going to substitute this load value, load equation as well as this particular extension equation in the equation number 1 అనమాట. equation number 1 అంటే ఏమి, half into P into X 1/2. half P అంటే ఏమి, సిగ్మా ఇంటూ ఏ సబ్స్టిట్యూట్ చేసినాను. తర్వాత X అంటే ఎంత, సిగ్మా బై ఈ ఇంటూ ఎల్. సో నౌ సిగ్మా ఏమవుతుంది, స్ట్రెయిన్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఇంటూ సిగ్మా స్క్వేర్ 2 into E 2E, ఏరియా ఇంటూ ఎల్ అనమాట. సో ఏరియా ఇంటూ లెంత్ ఏం రాసుకోవచ్చు మనం, వాల్యూమ్ అనమాట. సిగ్మా స్క్వేర్ బై 2E ఇంటూ వాల్యూమ్. దిస్ ఈజ్ ద హౌ వీఆర్ గోయింగ్ టు డెరైవ్ అనమాట. ఇంకొక రకంగా ఒకవేళ మీకు గుర్తులేదు అనుకోండి, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఓకే, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ గుర్తులేకపోతే మనం ఫస్ట్ లోడ్ వేయకముందు దాని వాల్యూ ఎంత, 0. నో లోడ్ కండిషన్ ఏంది 0. తర్వాత లోడ్ అప్లై చేస్తే సమ్ P న్యూటన్స్ అనుకుందాం. దాని యావరేజ్ ఏం చేస్తాము, 0 యావరేజ్ లోడ్ ఏం రాసుకోవచ్చు, 0 ప్లస్ P/2, దట్ ఇది ఏమవుతుంది P/2 అనమాట. సో P/2 ఇంటూ ఎక్స్, అట్లనే అట్లా రాసుకోవచ్చు మనం. లేకపోతే ట్రయాంగిల్ అనమాట. ఒకవేళ మీకు ట్రయాంగిల్ కాన్సెప్ట్ గుర్తు లేకపోతే మనము అప్లై చేసిన లోడ్ వచ్చేసి ఇనీషియల్ కండిషన్ లోడ్ 0, తర్వాత గ్రాడ్యువల్గా ఏం చేసినాము, పీకి ఇంక్రీజ్ చేస్తున్నాం కాబట్టి P/2 రాసుకోవచ్చు. లేకపోతే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ half into P into X లోడ్ వాల్యూ. తర్వాత స్ట్రెస్ డిఫార్మేషన్ అంటే X అనమాట. X ఈజ్ ఈక్వల్ టు దట్ ఈజ్ ఎప్సిలాన్ ఇంటూ ఎల్. ఎప్సిలాన్ అంటే స్ట్రెస్ బై E ఇంటూ ఎల్. వీఆర్ సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 2 and 3 ఇన్ ఈక్వేషన్ నంబర్ 1 అనమాట. ఈక్వేషన్ నంబర్ 1. సో హాఫ్ P అంటే ఎంత, P అంటే ఇదనమాట, సిగ్మా ఇంటూ ఏ. తర్వాత X అంటే ఎప్సిలాన్ ఇంటూ ఎల్ అనమాట. దట్ ఈస్ దిస్ వన్, sigma by E into L. So after that we are multiplying with this stress, both the stress values. Then we are going to write it as the sigma square by 2E into A into L. Area into length em raskochu, volume anamata. That's it. Okay. Like that we are going to derive. This is the condition for the